ఈ రైతుల పథకాన్ని చూస్తుంటే నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఊరిగా ఓదో నోరు ఉందని ఊరిగా మాట్లాడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక కొడుకు ఒక పక్క వచ్చి ఆ కూటమి నాయకులు ఒక పక్క ఈయన ఇస్తారు రాజ్యంగా మాట్లాడుతారు. ఇక్కడ కూర్చున్న ప్రధాని కానీ వేదిక మీద పెద్దలందరూ అడుగుతున్నాను. ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు స్వర్గీయ అరుణాయుడు గారు చనిపోయి ఎక్కడ ఉన్నారు కానీ ఆత్మ ఎక్కడ ఉన్నారు కానీ ఆయన అధ్యక్షతను కమిటీ చేశారు రాష్ట్ర విభజన కోసం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారండి? రాష్ట్ర విభజనకి మేము వ్యతిరేకం కాదు అని చెప్పి ఆయనతో తీర్మానం ఇప్పించారా లేదా? ఇది వాస్తవమా అవాస్తవమా? ఇది నేను చెప్తుంది అబద్ధమా? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. అచ్చెన్నాయుడు గారు, నువ్వు మీ నాయకులు మీరు రాజకీయాల కోసం చేస్తూ ఇవాళ వచ్చి మరి పెద్దగా మేము వచ్చి నీతివంతుల్లా మాట్లాడుతూ ఇవాళ కార్యక్రమం చేస్తే రాజకీయాల కోసం ఎంతకైనా మీరు తెగిస్తారు, రాజకీయాల కోసం ఎంత స్థాయినైనా దిగజారుతారు. కానీ అది కాదు రాజకీయాల కోసం. మనం అన్నిటికీ మనం కమిట్మెంట్ ఈ సొసైటీకి మనం బాధ్యత వహించాలి. అధికారంలో ఉన్నప్పుడు ఏం కార్యక్రమం చేశామో ఆ కార్యక్రమం గుర్తెరగాలి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర వచ్చి మీ దగ్గర ఆ పలాసలో వీళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ హాస్పిటల్కి ఎంతమందో ఈ ప్రాంతంలో ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో డయాలసిస్ చేసుకుంటూ ఎంతో మంది ప్రతి ఊర్లోనూ ఒక ఇద్దరు పేషెంట్, ప్రతి ఇంట్లోనూ ఓ పేషెంట్ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం నువ్వు మర్చిపోయావా? సరే, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ చేసిన కార్యక్రమాలు స్వాస్థ్యంగా నిలబడతాయి కదా, ఉంటాయి కదా, అవి ఆలోచన చేసుకోవాలి కదా. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వానికి చెప్తున్నాం. ఏదైతే ఇవాళ ఈ ప్రాంతంలో మోల్పేట పోర్టునెత్తి మొదటి దశ కోసం 4,300 కోట్లలో 2,900 కోట్లతో మొదటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించామో అందులో ఇప్పుడు ఏవైతే 60-70% పనులు 60% పనులు పూర్తి చేసి 70% పనులు పూర్తి చేశామో దాని వెంటనే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఆ 30% పనులు మీరు పూర్తి చేయలేరా? ఏం వాళ్ళకి మీకు ఇంకా సెట్టింగ్ అవ్వలేదా? వాళ్ళకి మీకు ఇంకేమీ కార్యక్రమం జరగలేదా? దేనికోసం వెయిటింగ్? దాంట్లోనూ కార్యక్రమేనా? అది ప్రజల పనికి వస్తుందా, ప్రజల పనికి రాదా? అది వ్యవస్థ పనికి వస్తుందా, వ్యవస్థ పనికి రాదా? అది రాష్ట్రానికి అభివృద్ధి పనికి వస్తుందా, పనికి రాదా? ఆలోచించుకోక్కర్లేదు. ఇదే కార్యక్రమం. ఇది న్యాయమా? వీళ్ళు వచ్చంటే పెద్ద కబుర్లు చెప్తారు, ఆ పెద్ద కబుర్లు వచ్చి చెవులో పూట్టుకొని మన ఈ రాష్ట్ర ప్రజలందరూ వినాలంట. ఇది నాయకత్వం. నాయకత్వం ఆలోచన చేయండి. ఒక విషయాన్ని వేదిక ఆ టీవీ ద్వారా అడుగుతున్నాను, మీరు ఎలాంటి ఈ మీటింగ్ అయిన తర్వాత ఎలా ఈయన వ్యవసాయ మంత్రి కదా, ఈ మంత్రి గారు ఈ ప్రాంతంలో మొక్కజొన్న వేస్తే మొక్కజొన్నకి కనీసం మద్దతు ధర వచ్చిందా అడగమనండి, మద్దతు ధర కొంటున్నారా అడగమనండి. ధరలు కొంటట్లేదు. మన బతిగా మనం ఏం చేస్తున్నాం? మన బాధ్యత కాదు, మనకు సిగ్గు అనిపించట్లేదు, మనకు బాధ అనిపించట్లేదు, మనకి ఇబ్బంది అనిపించట్లేదు. ఏంటిది? సరే, అదృష్టానికో దురదృష్టానికో ఆ జరిగిన చర్చ సమావేశంలోనో లేదా పెట్టి మార్పిడి వల్ల లేదా ఏ కార్యక్రమంలో గెలవచ్చు, ఎమ్మెల్యేగా అవ్వచ్చు, ప్రభుత్వం రావచ్చు పోవచ్చు. కానీ ఇది కాదు, చేయాలి కదా కార్యక్రమాన్ని. ఇవాళ చేయకుండా ఏమనంటే పెద్ద పెద్ద మాటలు పెద్ద నేను నా అంత ఎత్తుంటే మన సుఖమేంటి? పని కావాలి కదా. మేము మనుషులు పెరిగాం, మనుషులు పెరిగితే సుఖం ఏంటి? ఆ పని దానికి తగ్గట్టు పని చేస్తే ఆ కార్యక్రమం మాకు ఏదైనా మంచి పేరు ఏదైనా ఉంటుంది. రైతుకి ఇచ్చిన ఇవాళ విధానపరమైన నిర్ణయం అని చెప్పి మీ ఇన్సూరెన్స్ డబ్బులనే ఇవాళ లేదు, ఇన్సూరెన్సే ఇవ్వట్లేదు రైతులు.
రైతులు ఇన్సూరెన్స్ రైతు కట్టుకోమన్నారు. ఆ రోజు జగన్మోహన్ ఉన్నప్పుడు జగన్మోహన్ కట్టేవాడు, ఆ ప్రభుత్వం కట్టేది. ఏది ఇవాళ మీ దగ్గర మామిడి తోటలు జీడి తోటలు ఉన్నాయి కదా. గత సంవత్సరంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎంత ఇచ్చేవారు ఎకరానికి, ఈ సంవత్సరం ఎంత ఇస్తున్నారు అడగండి. సగం మరి ఇన్సూరెన్స్ కంపెనీలే క్లెయిమ్ తగ్గించాలి చూడండి. ఇది అవాస్తవం అడగండి. వెళ్ళండి టీవీలో రేపు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి. ఒకవేళ నేను తప్పు చెప్తే నేను క్షమాపణ కోరుతాను. ఎందుకు తగ్గించవలసి వచ్చింది? ప్రభుత్వం వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చి ఆ తాలూకు ప్రీమియం కట్టకపోవడం వల్ల తద్వారా రైతులు వచ్చి వేసి పంట వేసిన రైతులు ఇవాళ నష్టపోతున్నారు. ఇవాళ ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఇవాళ వచ్చి పెద్ద పెద్దగా మాటలు చెప్తుంటే ఇవాళ ఇదేంటిది? ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మేము శంకుస్థాపన చేసే పనులు ప్రారంభించాం. అచ్చెన్నాయుడును మన ఏం పేరు మన రామ్మోహన్ నాయుడిని మాట్లాడే సుఖంది. చంద్రబాబు నాయుడు ఆలోచన బాగలేదు. చంద్రబాబు నాయుడు ఆలోచనే దోపిడీ. మా ఇంటికి వస్తే ఏమిస్తాం, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఎంత వేస్తాం, మీ ఇంటికి వస్తే ఏమిస్తాం అంట. వీళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళకి ముందు సెట్ అయితే అప్పుడు ఇక్కడ సెట్ అవుతాయి, లేకపోతే సెట్ అవ్వవు. ఇవాళ ఈ కార్యక్రమాలు ఈ రకంగా జరుగుతున్నాయి. కాబట్టి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వానికి ఇంకా ఎండా 100 ఏళ్ళు ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. కనీసం ఆ మొదటి విడత ఆ కార్యక్రమం చేయండి. చేసి అప్పుడు 2వ విడతకి వెళ్తే కనీసం అదేనా పూర్తి చేసుకునే ఒక పేరైనా ఉంటుంది. అది ప్రారంభిస్తే, అంతేగాని ఎవరికో పుట్టిన పిల్లలకు వచ్చి పేరు పెట్టుకుందాం అనుకుంటే అది చాలా తప్పు. అది మంచి సంప్రదాయం కాదు. పెంచుకో, తప్పులేదు. పలానా పిల్లల్ని పెట్టుకున్నాను, కానీ పేరు పెట్టుకోవద్దు దయచేసి. అది నా రిక్వెస్ట్. ఇది నా విమర్శ కాదు ఇది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక మాటని దయచేసి అందరికీ మనం చేస్తాం. ఎవరినైనా పొగడొచ్చు, ఎంతైనా పొగడొచ్చు. ఓ ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు అనొచ్చు. ఎవరినైనా విమర్శించామంటే అది ఉట్టుపోదు. ఆ విమర్శ మళ్ళీ మనకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విమర్శించాలి. కాబట్టి నేను జాగ్రత్తగా ఆలోచించుకునే చెప్తున్నాను. ఆలోచించుకొని చెప్తున్నాను. కాబట్టి ఆ పేరు తెచ్చుకోవడానికి కనీసం ఈ వెంటనే పనిచేయండి. ఏంటి అడుగుతున్నానండి, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా